హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే 16x30 సైజు ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ అండి. ఇది మన సబ్స్క్రైబర్ శివాజీరావు గారు అనే అతను ఈ ప్లాన్ గీసి ఇవ్వమన్నారు. 16x30 ఈస్ట్ వైపు మెయిన్ రోడ్ అండి. ఈస్ట్ వైపు 16 అడుగులు ఉంది, వెస్ట్ వైపు 16 అడుగులు ఉంది, నార్త్ వైపు 30 అడుగులు ఉంది, సౌత్ వైపు 30 అడుగులు ఉంది. దీనిలో వచ్చేసి ఇది మెయిన్ రోడ్ నుంచి ఇది మెయిన్ గేట్ అండి. మెయిన్ గేట్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మెట్లు ఇచ్చాము. మెట్లకి 4 అడుగులు తీసుకున్నాము. ఈ ఆరో మార్క్ చూపించిన విధంగా మెట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఈ మెయిన్ గేట్లోంచి వెళ్ళగానే ఇది పంచ్ అనమాట. ఈ పంచ్ వచ్చేసి 4x5 అడుగుల సైజు. ఇది ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఇది మెయిన్ డోర్ అండి. ఈ పంచ్లోంచి వెళ్ళగానే ఇది మెయిన్ డోర్ పక్కన విండో ఇచ్చాం. మెయిన్ డోర్లో నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్ సైజ్ వచ్చేసి 8x12.5 సైజ్ అండి. 8 అడుగుల పొడవు ఉంది, 12.5 వెడల్పు ఉంది హాల్ సైజు. ఈ కార్నర్లో టీవీ యూనిట్ని ఏర్పాటు చేసుకోవాలి. వీరికి ఇటువైపు సౌత్ వైపు కూడా 3 అడుగులు రోడ్డు ఉందంట, సందు ఉందంట. అటువైపు డోర్ కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు. నేను విండో ఇచ్చాను. ఉత్తరం వైపు ఖచ్చితంగా డోర్ పెట్టాలి కాబట్టి ఉత్తరం వైపు డోర్ ఇచ్చాను అనమాట. ఉత్తరం వైపు కూడా 2 అడుగులు సందు ఇచ్చాను నేను. తర్వాత నెక్స్ట్ కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి 8x5 అడుగుల సైజు. 5 అడుగులు పొడవు వచ్చింది, 8 అడుగులు వెడల్పు వచ్చింది. ఇటు సౌత్ వైపు ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ తూర్పు ఈశాన్యంలో పూజకి గూడు ఏర్పాటు చేసుకోవాలి. ఆ గూడు పైన విండో ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత బెడ్రూమ్ వచ్చేసి ఇది వాయువ్యం వల్ల డోర్ అనమాట. హాల్లో నుండి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 8x12.5 సైజు వచ్చిందండి. అలాగే దక్షిణం వైపు ఒక విండో ఇచ్చాను, ఉత్తరం వైపు కూడా ఒక విండో ఇచ్చాను. దీనికి కూడా ఇటు వాయువు డోర్ ఇచ్చాను, డోర్ పక్కనే విండో ఇచ్చాను ఈ బెడ్రూమ్కి. ఈ డోర్లోంచి బయటికి వెళ్ళగానే ఇది 3 ఫీట్ సందు అండి. ఈ సందులో బాత్రూము 3x6 సైజు బాత్రూమ్ వచ్చింది. ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట. దీన్ని అటాచ్డ్ బాత్రూమ్గా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఈ గోడని ఇట్లా కంటిన్యూషన్గా చివరి వరకు పంపిస్తే ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయింది. ఇది ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుందండి. కావాలనుకున్న వాళ్ళు చూడగలరు. అలాగే మీకు ఏదైనా ప్లాన్లు కావాలంటే నాకు మెసేజ్ చేయండి. వీలున్నంత వరకు మీకు హెల్ప్ చేయడానికే నేను ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు.